సూర్య పొలం నుండి అలసిపోయి ఇంటికొచ్చాడు. రామయ్య అన్న మాటలు అతని చెవిన పడ్డాయి. వద్దంకుల్, దయచేసి అలాంటి పని చేయకండి. రామయ్య, శ్వేత ఇద్దరూ సూర్య వైపు చూశారు. అంకుల్, మీరు మీ ఆస్తి నా పేరు మీద రాస్తానంటే నేను చాలా బాధపడతాను. నేను మీ కూతురు శ్వేతని ప్రేమించాను. మీ కుటుంబాన్ని నా కుటుంబం అనుకున్నాను. అందుకోసమే ఇల్లరికం వచ్చాను తప్ప మీ 5 ఎకరాల పొలం కోసం కాదు. మీరు గనక ఆ పొలాన్ని నా పేరు మీద రాస్తే ఊళ్ళో వాళ్ళంతా సూర్య ఆస్తి కోసమే ఇల్లరికం వెళ్ళాడని మాట్లాడుకుంటారు. నా ప్రాణం పోయినా ఆ నింద నేను భరించలేను అంకుల్. సూర్యబాబు, లోకం మాట్లాడే మాటలకి భయపడితే ఎలా? నా కోసం నీ కన్నవాళ్లను వదులుకొని ఈ ఇంటికొచ్చావుగా. అలాంటప్పుడు నీ భవిష్యత్తు కోసం నేను ఆలోచించాలి కదా. నా భవిష్యత్తుకి ఏ డోకా లేదంకుల్. నా ఒంట్లో కష్టపడే సత్తు ఉంది. మీ ఆస్తి ఎప్పటికీ శ్వేతా గీతలదే. అయినా ఆస్తిలో గీతకి కూడా సగం భాగం ఉంటుంది కదా. ఆస్తి విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదు. ప్లీజ్ అంకుల్, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే మంచిది. సూర్య మాటలకు రామయ్య కళ్ళు చెమర్చాయి. శ్వేత కళ్ళలో సూర్య మీద ఉన్న గౌరవం 100 రెట్లు పెరిగింది. ఆ రాత్రి సోమయ్య ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. సుందరమ్మ, సోమయ్యల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ప్రకాష్, గీత ఇద్దరూ తమ గదిలో నిశ్శబ్దంగా వింటున్నారు. యావండి, రేపే మనం లాయర్ని పిలిచి మనకున్న 10 ఎకరాల పొలాన్ని ప్రకాష్ పేరు మీద రాసేయాలి. పెద్దోడు సూర్య ఎలాగూ వాడికి వాడి ఇల్లరికం వెళ్ళిపోయాడు. పైగా మన పొలాన్ని వాడిది వరకట్లా పట్టించుకోవట్లేదు. వాడికి మనకంటే వాడి అత్త మామ అంటేనే గౌరవం ఎక్కువ. కాబట్టి వాడికి ఇక ఈ ఆస్తితో ఎలాంటి సంబంధము లేదు. సుందరమ్మా, నోరు మూసుకో. సూర్య మన ఇంటి పెద్ద కొడుకు. ఇల్లరికం వెళ్లడంతో వాడు మన శత్రువైపోయాడా ఏంటి? వాడికి కూడా మనకున్న 10 ఎకరాల పొలంలో సమాన భాగం ఉంటుంది. నాకున్న 10 ఎకరాల పొలంలో 5 ఎకరాలు సూర్యకి, 5 ఎకరాలు ప్రకాష్కి చెందుతాయి. అదే న్యాయం. ఏంటి, సమాన భాగమా? వాడా రామయ్య 5 ఎకరాల పొలానికి వారసుడయ్యాడుగా. ఆ ఆస్తంతా వాడికే వస్తుంది. మళ్ళీ మన ఆస్తిలో కూడా సగం ఇవ్వాలా? అలా అయితే నా చిన్న కొడుకు ప్రకాష్ పరిస్థితి ఏంటి? వాడు పేదవాడైపోవాలా? నేను ఒప్పుకోను. ఒకవేళ మీరు సూర్యకి భాగమిస్తే నేను బావిలో దూకుతాను. సుందరమ్మా, ఎందుకంత పిచ్చి మాటలు మాట్లాడతావు? సూర్య మన కొడుకు కాదా? వాడిప్పటికీ మన పొలం పనులు చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు, ఎందుకంటే వాడికి మన ఆస్తి మీద ఆశ ఉంది కాబట్టి. రేపు ఆస్తి రాసిచ్చాక వాడు మన మొహం కూడా చూడడు. ప్రకాష్ మనతోనే ఉంటాడు, మనల్ని సాకుతాడు. అందుకే ఆస్తంతా ప్రకాష్కే దక్కాలి. గదిలో ఉన్న ప్రకాష్ బయటకొచ్చాడు. నాన్న, అమ్మ చెప్పే దానిలో కూడా నిజముంది కదా. అన్నయ్య అక్కడికి ఇల్లరికం వెళ్ళాడు కాబట్టి ఆ రామయ్య గారి ఆస్తంతా అన్నయ్యకే వస్తుంది. మరి మనకున్న ఆస్తి నాకే దక్కాలి కదా. సోమయ్య తన చిన్న కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయాడు. ప్రకాష్, నువ్వు కూడా ఇలా మాట్లాడతావనుకోలేదురా. మీ అన్నయ్య నీ కోసం ఎంత త్యాగం చేశాడో మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు నాన్న. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. అన్నయ్యకి అటు ఆస్తి వచ్చి ఇటు ఆస్తి వస్తే నేనే కదా నష్టపోయేది. గీత గది గుమ్మం దగ్గర నిలబడి భర్త మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన భర్త ఇంత స్వార్థపరుడని ఆమె అనుకోలేదు. మరుసటి రోజు ఉదయం సూర్య సోమయ్య ఇంటికొచ్చాడు. రాత్రి జరిగిన గొడవ గురించి గీత ఉదయాన్నే శ్వేతకి చెప్పటం, శ్వేత ఆ విషయాన్ని సూర్యకి చెప్పడంతో సూర్య నేరుగా తండ్రి దగ్గరికొచ్చాడు. హాల్లో సోమయ్య, సుందరమ్మ, ప్రకాష్ కూర్చొని ఉన్నారు. నమస్కారం నాన్న. నమస్కారం అమ్మా. రా సూర్య, కూర్చో. ఏంటి రోజు ఇలా వచ్చావు? నాన్న, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. మీ ఆస్తి పంపకాల గురించి అమ్మా, ప్రకాష్ కంగారు పడుతున్నారని తెలిసింది. నాన్న, నేను రామయ్య అంకుల్ ఇంట్లోనే ఉన్నాను, కానీ మీ కొడుకుగానే ఉన్నాను. అయినా మీకు భయం వద్దు. నాకు మన ఆస్తిలో 1 సెంటు భూమి కూడా వద్దు నాన్నా. ఆ మాట వినగానే సుందరమ్మ, ప్రకాష్ల ముఖాల్లో ఒక వింత సంతోషం. సోమయ్య మాత్రం దిగ్భ్రాంతికి గురయ్యాడు. సూర్య, ఏం మాట్లాడుతున్నావురా? నీ సొంత తండ్రి ఆస్తిని వదులుకుంటావా?
అలా చేయటం వల్ల నువ్వు చాలా నష్టపోతావు. ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా ఒకసారి నేను చెప్పేది ఆలోచించు బాబు. రేపు నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్నెవ్వరూ పట్టించుకోరు. నాన్న, నా వల్ల మన ఇంట్లో గొడవలు రావటం నాకు ఇష్టం లేదు. ప్రకాష్కి ఆస్తంతా కావాలని అంటున్నాడు కదా. తమ్ముణ్ణి ఆస్తంతా తీసుకోమను నాన్న. నా సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను. కానీ నాన్న, నన్ను మాత్రం దూరం చేసుకోకండి. నాకదే చాలు. సుందరమ్మకి సూర్య ఇల్లరికం వెళ్ళాడని కోపం మనసులో ఎక్కువగా ఉంది. దాంతో సూర్య కంటే ప్రకాష్ మీద సుందరమ్మ ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. యావండి, చూసారా? నా కొడుకు సూర్య ఎంత గొప్పవాడో. వాడికి తమ్ముడంటే ఎంత ప్రేమో చూసారా? సరేరా సూర్య, నువ్వు సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి రేపే లాయర్ని పిలిపించి పత్రాలు సిద్ధం చేయిస్తాను. ఆస్తి ప్రకాష్ పేరు మీదకి నువ్వు రిజిస్టర్ చేస్తే చాలు. అలాగేనమ్మా, నువ్వెలా చెప్తే నేను అలాగే చేస్తా. కానీ నాకు మన కుటుంబం కలిసి ఉండటం ఇష్టం. మనం ఎప్పుడూ కలిసే ఉండాలి. అది నాకు చాలు. అదే నాకు ₹1,00,00,000తో సమానం. సూర్య కన్నీళ్లాపుకుంటూ పక్కింటికి నడిచాడు. అతని వెంటే గీత కూడా పరుగున వచ్చింది. బావా, ఎందుకు బావా ఇంత పెద్ద త్యాగం చేశావు? నా కోసం, ప్రకాష్ కోసం ఆ ఆస్తిని వదులుకుంటావా? ప్రకాష్ ఎంత స్వార్థంగా ప్రవర్తించాడో తెలీదు బావా నీకు. ప్రకాష్ ప్రవర్తించిన తీరు చూస్తే నాకే సిగ్గుగా ఉంది. దయచేసి ఆస్తిలో మీరు కూడా వాటా తీసుకోండి బావా. గీత, నువ్వు బాధపడకు. ప్రకాష్ నా తమ్ముడే కదా. వాడికి ఆస్తి కావాలంటే ఇచ్చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నువ్వు ప్రకాష్ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటే చాలు నాకు. శ్వేత నేను ఎలాగోలా బ్రతికేస్తా. నువ్వు ప్రకాష్తో గొడవ పడకు. అని చెప్పి సూర్య పక్కింటికి చేరుకున్నాడు. శ్వేత వాకిలి దగ్గరే సూర్య కోసం ఎదురు చూస్తుంది. సోమయ్య ఇంట్లో జరిగిన సంభాషణల్ని ఆమె అంతా వింది. సూర్య గారు, ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? మీ సొంత తల్లి, తమ్ముడు మిమ్మల్ని ఆస్తి లేకుండా రోడ్డున పడేయాలని చూస్తున్నారేంటి? అయినా మీరెందుకలా వాళ్ళని వదిలేస్తున్నారు? రేపు మన దగ్గర డబ్బు లేకపోతే ఈ లోకం మనల్ని పట్టించుకోదు. డబ్బున్నంత కాలమే మనకి అందరూ బంధువులవుతారు. శ్వేత, డబ్బు ఆస్తి శాశ్వతం కాదు. మన ప్రేమ బంధాలే శాశ్వతం. నా ఆస్తి పోయినా పర్లేదు, కానీ బంధాలు పోతే మనం మళ్ళీ వాటిని తిరిగి నిర్మించుకోవటం చాలా కష్టం. అయినా ఆస్తి పోతున్నందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే నా పక్కన నువ్వున్నావు కదా, అదే నాకు కొండంత బలం. అవును సూర్య గారు, కష్టమైన సుఖమైన ఏదైనా నేను మీతోనే ఉంటాను. మనం కష్టపడి పని చేద్దాం. మనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుందాం. రేపు మా నాన్న ఆస్తిని కూడా నేను వద్దని చెప్తాను. మనం ఎవ్వరి ఆస్తి లేకుండానే బ్రతికి చూపిద్దాం. సూర్య శ్వేత పట్టుదల చూసి మురిసిపోయాడు. మరుసటి రోజు సోమయ్య ఇంటికి లాయర్ వచ్చాడు. సూర్య తన వాటాగా వచ్చే ఇంటి ఆస్తిని తమ్ముడు ప్రకాష్ పేరు మీద రాసిస్తూ దస్తావేజులపై సంతకం చేశాడు. సోమయ్య కన్నీళ్లతో ఆ సంతకాలు చూశాడు. సుందరమ్మ ప్రకాష్ల ముఖాల్లో ఆస్తి దక్కిందన్న గర్వం తాండవిస్తోంది. దస్తావేజులు పూర్తయ్యాక లాయర్ వెళ్ళిపోయాడు. అనయ్య, థ్యాంక్స్ రా. నువ్వు చాలా మంచివాడివి. నువ్వింత ఈజీగా ఆస్తి నాకు రాసిస్తావని నేను అనుకోలేదు. ప్రకాష్, ఆస్తి వచ్చింది కదా, అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో. గీతాని ఎప్పుడూ ఏడిపించుకో. మనం ఎప్పటిలాగే కలిసిందాం. నాకంతే చాలు అని చెప్పి సూర్య బయటికి నడిచాడు. కాని ఆస్తి దక్కిన ఆనందం సోమయ్య కుటుంబంలో ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రకాష్కి పట్నంలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతోపాటు పట్నంలో ఇల్లు కొనడానికి భారీగా డబ్బు అవసరమైంది. ప్రకాష్ తన తల్లి సుందరమ్మతో కలిసి కొత్త ప్లాన్ వేశాడు. అమ్మా, మన 10 ఎకరాల పొలంలో 5 ఎకరాలు అమ్మేస్తే పట్నంలో ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ కట్టొచ్చు. ఇంతకాలం వ్యవసాయంలో మనకి పెద్దగా లాభాలేం రాలేదుగా. అయినా ఈ కాలంలో వ్యవసాయం ఎలాగూ దండగ కదా. అవునరా ప్రకాష్, వ్యవసాయంలో ఏముంది కష్టం తప్ప. ఎంత కష్టపడ్డా ఏడాదికి 10-12 కంటే ఎక్కువగా మిగలట్లేదు. నువ్వు చెప్పినట్టు మనం పొలం అమ్మేద్దాంలే. ప్రకాష్, సుందరమ్మ ఈ విషయం సోమయ్యకి చెప్పారు. సోమయ్య ఈ నిర్ణయానికి తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. వద్దు ప్రకాష్, ఆ పొలం మన తాతల కాలం నాటిది.
దాన్ని నమ్మడానికి వీల్లేదు. అయినా సూర్య కష్టపడి ఆ పొలాన్ని సాగు చేస్తున్నాడుగా. నాన్న, ఆస్తి ఇప్పుడు నా పేరు మీద ఉంది. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అన్నయ్యకి ఇందులో ఎలాంటి హక్కు లేదు. అయినా అన్నయ్య నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే ఆ భూమి ఇప్పుడు నాది కదా. అది నీ భూమి కావచ్చు, కానీ మీ అన్నయ్య నీ నుండి ఏం ఆశించకుండా నీ కోసం ఆ భూమిని ఉచితంగా రాసిచ్చాడు. నువ్విప్పుడు వాడు సాగు చేసి ఆ భూమిని అమ్మేస్తావా? అది నీకు సిగ్గుగా లేదు? లేదు, నా భూమి నా ఇష్టం. సూర్య కష్టపడి సాగు చేస్తున్న పొలాన్ని ప్రకాష్ అమ్మబోతున్నాడని తెలిసి ఊళ్ళో పెద్ద సంచలనంగా మారింది. రామయ్య అందుకు చాలా బాధపడ్డాడు. సూర్యబాబు, చూసావా నీ తమ్ముడు ఎంత పని చేస్తున్నాడో? నువ్వు కష్టపడి సాగు చేసిన పొలాన్ని అమ్మేస్తున్నాడు. ఇప్పుడైనా నా మాట విను, నా ఆస్తి నీ పేరు మీద రాసుకో. రామయ్య మాటలకి సూర్య నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. ఈ ఆస్తి గొడవలు ఇరు కుటుంబాల మధ్య మరింత దూరం పెంచాయి. ఇల్లరికం వచ్చిన సూర్యాని సమాజం మరింత హీనంగా చూడ్డం మొదలెట్టింది. ఇల్లరికం ఇంట్లో సూర్య పరాన్నజీవిలా పడున్నాడని వెక్కిరించసాగారు. సూర్య ఈ అవమానాల్ని భరిస్తూనే శ్వేతతో కలిసి ఎలా ముందుకు సాగుతాడు? ప్రకాష్ పొలమమ్మే నిర్ణయం గీతా ప్రకాష్ల బంధాన్ని ఎలా దెబ్బతీస్తుంది? సూర్య తన ఆత్మాభిమానాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇంతకుముందు ఎపిసోడ్లో శివయ్య, గౌరమ్మ, రాధిక, చిన్ని అందరూ కలిసి సతీష్తో పాటు సిటీకి రావటం, సిటీని చూస్తూ రాధిక, చిన్ని ఆశ్చర్యపోతూ సిటీలో కనిపిస్తున్న వాటన్నింటి గురించి మాట్లాడుకోవటం, అందరూ కలిసి ఇంటిని శుభ్రం చేసిన తరువాత శివయ్య చెప్తున్నా వినకుండా గౌరీ, రాధిక, చిన్ని సరదాగా అలా బయటికెళ్లటం, చిన్ని ఆకలిగా ఉందని చెప్పి రోడ్డు దాటి వెళ్లి ఏదైనా కొనుక్కొస్తానని చెప్పి వెళ్లటం, గౌరీ, రాధిక చిన్ని కోసం ఎదురు చూస్తుండటం, ఎంతసేపటికి చిన్ని తిరిగి రాకపోవటం. అసలు చిన్నికేం జరిగింది ఈ ఎపిసోడ్లో చూద్దాం. గౌరమ్మ, రాధిక భయపడుతున్నారు. రాధిక, చిన్ని ఎందుకు ఇంకా తిరిగి రావట్లేదు? నాకేదో భయంగా ఉందే. దాని సంగతి తెలిసిందే కదమ్మా. ఎక్కడికెళ్తే అక్కడ అతుక్కుపోతుంది. నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి తీసుకొస్తాను. తొందరగా తీసుకురావే, అన్నయ్య వచ్చే టైం అయింది. మనం ఇక్కడే ఉంటే కోప్పడతాడేమో. పైన మీ నాన్న ఏం చేస్తున్నాడో ఏంటో. దీన్నింటికి రానివ్వు, కాళ్ళు విరగ్గొడతాను. సరేనమ్మా, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్లకు, ఇక్కడే ఉండు. రాధిక చిన్నిని తీసుకురావడం కోసం వెళ్ళింది. ఇక్కడ గౌరమ్మ చాలా కంగారు పడుతుంది. కొంచెం సేపటి తరువాత రాధిక తిరిగొచ్చింది. ఏంటే ఒక్కదానివే వచ్చావు? అది రానని మారం చేసిందా ఏంటి? పద, నేనొచ్చి లాక్కొస్తాను. అమ్మా, అది కాదమ్మా, నేనెంత వెతికినా చిన్ని కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళిందో ఏమర్థం కావట్లేదు. మనం చూస్తున్నప్పుడు తన ఆ షాప్లోకి వెళ్ళిందిగా, కానీ ఇప్పుడక్కడ లేదు. ఓరి భగవంతుడా, ఏం మాట్లాడుతున్నావు రాధిక? చిన్ని కనిపించకపోవడమేంటే? మన కళ్ల ముందేగా అందులోకెళ్ళింది. ఇంతలోనే ఎటు మాయమైపోయింది? నాకేదో కంగారుగా ఉంది. అన్నయ్యకి, నాన్నకి ఈ విషయం తెలిస్తే మనిద్దరినీ చంపేస్తారు. అమ్మా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నాకు కూడా చాలా భయంగా ఉంది. చిన్ని ఎట్టుపోయిందో ఏంటో. కొంచెం సేపు ఇక్కడే ఎదురు చూద్దాం. పోనీ ఎటైనా వెళ్ళి వెతుకుదామంటే మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరుకోగలనో లేదో అర్థం కాక ఆగిపోతున్నా. ఈ చిన్ని ఎప్పుడూ ఇంతే. ఎంత చెప్పినా వినిపించుకోదు. దాని అల్లరి పనులు మానుకోదు. ఏదో మన చిన్న పల్లెటూరు కాబట్టి, అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరింటికి పోయినా సాయంత్రానికి తిరిగొచ్చేది. ఇప్పుడిక్కడ దీన్ని ఎక్కడని వెతుకుతామే మనం? అసలు ఇక్కడ అన్ని బిల్డింగులు ఒకేలాగున్నాయి. ఎటు చూసినా ఈ గజిబిజి కార్ల శబ్దాలు వినాలంటేనే చెవులకు చిరాగ్గా ఉంది. గౌరమ్మ అలా మాట్లాడుతుండగా సతీష్ ఆఫీస్ నుండి క్యాబ్ దిగి వస్తూ గౌరమ్మని, రాధికని చూసి కోపంగా, అరే అమ్మా, రాధిక, మీరిక్కడేం చేస్తున్నారు? మీకిక్కడేం పనసలు? మీరిద్దరూ రోడ్డు మీదకి ఎలా వచ్చారు? అలా సతీష్ కోప్పడుతుంటే గౌరమ్మ ఏడుస్తుంది. అరే అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను కేవలం ఇక్కడికి ఎందుకు వచ్చారనే కదా అడిగాను. మీకు మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళడానికి దారి తెలియక ఆగిపోయారా? ఇక్కడెందుకున్నారని తెలుసుకుందామని అలా అడిగానంతే. ఈ మాత్రం దానికి ఏడవాలా? రాధిక, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు చెప్పు. సరే, తెలియకొచ్చుంటారు, పద, నేను ఇంటికి తీసుకెళ్తాను.
అన్నయ్య, అది కాదు. రాధిక, నీ కళ్ళలో కూడా నీళ్ళేంటి? మొదటిసారి మీ మీద కసురుకున్నాను. సర్లే, సారీ, పదండి పైకెళ్దాం. అన్నయ్య, ఒకసారి నేను చెప్పేది విను. మన చిన్ని కనిపించట్లేదు. ఒక్కసారిగా సతీష్ ఊపిరాగిపోయినట్టు అలాగే ఉండిపోయాడు. కొంచెం సేపటికి తేరుకొని, ఏం మాట్లాడుతున్నావు రాధిక? చిన్ని కనిపించకపోవడం ఏంటి? అసలు చిన్ని మీకు తెలియకుండా ఎక్కడికెళ్ళింది? మీరిద్దరూ కొంచెం ఏడవడం ఆపి ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి నాకు. అది కాదురా, ఇళ్ళంతా సర్దిన తరువాత చిన్ని సరదాగా అలా బయటికి వెళ్దామని అడిగింది. పోనీలే, కింది వరకే కదా అని మేం కూడా సరేనన్నాం. తీరా కిందికి వచ్చాక ఆకలిగా ఉందని రోడ్డవతల ఎదురుగా ఉన్న షాప్లో కొనుక్కొస్తానని మేమెంత చెప్తున్నా వినకుండా మా చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నా రావట్లేదు. దానికేమై ఉంటుందోనని కంగారుగా ఉంది. మీకసలు బుద్ధుందా? చిన్నపిల్ల రోడ్డు దాటి వెళ్ళిపోతానంటుంటే మీరెలా వదిలేశారు? ఆయన మిమ్మల్ని అసలు కిందికి రావద్దని చెప్పే కదా వెళ్ళాను. సరే, నేను వెళ్ళి చూసొస్తానాగండి. లేదన్నయ్య, నేను వెళ్ళి చూసొచ్చాను. అక్కడ మన చిన్ని లేదు. రేయ్ సతీషు, నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వు వెళ్ళొకసారి చూసిరా. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే గుండాగిపోతుంది. అసలే చిన్ని అంటే ఆయనకి పంచ ప్రాణాలు. తొందరగా వెళ్ళి చూసిరారా. సరే సరే, నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. కానీ మీరిద్దరూ మాత్రం ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళకండి. అని సతీష్ కూడా అర్ధరాత్రి అయ్యేంత వరకు అంతా వెతికాడు. గౌరమ్మ, రాధిక అదే చోట నిలబడి సతీష్ కోసం చూస్తుండగా సతీష్ అక్కడికొచ్చాడు. అన్నయ్య, చిన్ని కనిపించలేదా? చుట్టుపక్కలన్ని చోట్ల వెతికాను, కానీ చిన్ని ఎక్కడా కనిపించలేదు రాధిక. అయ్యయ్యో చిన్ని, ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు తల్లి? అన్నయ్య, చిన్నికి మన ఫ్లాట్ నెంబర్ తెలుసు. ఒకవేళ అక్కడికెళ్ళి మన నాట పట్టిస్తుందేమో. ఏమంటున్నావు రాధిక? చిన్నికి నిజంగా మన ఫ్లాట్ నెంబర్ తెలుసా? అయితే ఖచ్చితంగా ఇంటికెళ్ళుంటుంది. తొందరగా పదండి, వెళ్ళి చూద్దాం. అని ముగ్గురూ కలిసి సతీష్ ఫ్లాట్ దగ్గరికి చేరుకున్నారు. కానీ అప్పటికే శివయ్య వీళ్ల కోసం ఎదురు చూస్తూ కోపంగా, అసలు ఇక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? ఏదో సరదాగా కిందికెళ్ళొస్తామని చెప్పి ఇన్ని గంటల వరకు తిరిగి రాకుండా ఉంటారా? అసలే కొత్త ప్రదేశం, నీకేమై ఉంటుందోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పోనీ మిమ్మల్ని వచ్చి వెతుకుదామంటే తిరిగి రావడానికి నాకు ఈ చోటు అర్థం కాదు. అయినా ఒక్క రోజులోనే సిటీ మొత్తం చూసేయాలా? ఇక మనం ఉండేది ఇక్కడేగా, ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నారు? అది సరేగాని అందరి మొహాలేంటి తోటకూర కాడల్లా వేలాడిపోతున్నాయి? అర్ధరాత్రి దాకా సిటీ మొత్తం తిరిగి అలసిపోయారా? శివయ్య కోపం చూసి అందరూ భయపడుతున్నారు. చిన్ని గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ తమాయించుకొని చిన్న బెరుకుతో, అది నాన్న మొదటి రోజు కదా, అమ్మ వాళ్ళేదో ఆశపడ్డారు. రేపటి నుండి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇంతకీ చిన్ని తిని పడుకుందా? అంటే ఇంతసేపటి వరకు మేల్కొని ఉండదు కదా అన్నయ్య, పడుకుని ఉంటుంది. చిన్ని పడుకుంది కదా నాన్న? ఆ నువ్వు కూడా అడుగే గౌరీ, చిన్నిని జోలపాడి నిద్రపుచ్చారా అని. లేకపోతే తమాషలాడుతున్నారా? చిన్నిని మీతో పాటు తీసుకెళ్లి నన్నొచ్చి అడుగుతారేంటి? అంటే నిజంగా చిన్ని ఇక్కడికి రాలేదా నాన్న? రేయ్, ఇంకోసారి ఆ మాట అన్నావనుకో నా కోపం వస్తుంది చెప్తున్నా. ఏదో పిల్లోడు మొదటి రోజు ఉద్యోగం చేసి వస్తున్నాడు కదా అని ఊరుకుంటున్నా. నాకిప్పుడు అర్థమవుతుంది. నన్ను ఇలా అల్లరి పట్టించమని చిన్ని మీకు సలహా ఇచ్చింది కదా. నన్ను అల్లరి పట్టించడం అంటే దానికి మహా సరదా. సరే, ఇక దాగుడు ముత్తాలు చాలు గాని పిలవండి దాన్ని. ఆ మాట వినగానే గౌరమ్మ, రాధిక గట్టిగా ఏడుస్తారు. సతీష్ పంటి బిగువన బాధను బిగబట్టి కన్నీళ్లాపుకుంటాడు. వాళ్ల ఏడుపు చూసి కంగారు పడుతున్న శివయ్య, ఎందుకు? మీరెందుకు ఏడుస్తున్నారు? ఇదంతా కాదు, ముందు చిన్ని ఎక్కడుందో చెప్పండి. అమ్మా చిన్ని, చిన్ని ఇంకా దాక్కుంది చాలే. నాన్న చాలా భయపడ్డాడులే. నీ ఆటలప్పి బయటికి రా. నా బంగారు తల్లి కదూ, తొందరగా నాన్న దగ్గరికి రావాలమ్మా. నాన్న, నేను చెప్పేది మనసు గట్టిపరుచుకొని వినండి. సాయంత్రం నుండి చిన్ని కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో, తనకేమైందో అర్థం కావట్లేదు అని సతీష్ జరిగిందంతా శివయ్యకి చెప్పాడు. సతీష్ మాటలు విన్న శివయ్య ఒక్కసారిగా ఏడుస్తూ
ఉన్న చోటే కుప్ప కూలిపోయాడు. నాన్నా ఏమైంది మీకు? నాన్నా నాన్నా అంతా బానే ఉందిగా? నాన్న మాట్లాడు నాన్న. ఏవండి, ఏదైనా మాట్లాడండి. మీరలా బిగుసుకుపోతే భయంగా ఉంది నాకు. నాన్న, మన చిన్నికి ఏమవ్వదు. మన ఇంటి కింద ఎక్కడో తప్పిపోయి ఉంటుంది. నేను ఎలాగైనా కనిపెట్టాను. మీరు కంగారు పడకండి. మీకేదైనా అయితే మేమందరం అనాథలమైపోతాం నాన్న. లేదురా, ఈ గుండె చాలా గట్టిది. వాళ్ళకి చిన్ని కనిపించట్లేదని తెలిసినా ఆగిపోకుండా కొట్టుకుంటూనే ఉంది. ఏంటండి ఆ మాటలు? ఇంకెలా మాట్లాడాలి గౌరీ? పుట్టిన దగ్గర నుండి చిన్నిని చూడకుండా ఒక్క పూట ఉన్నదే లేదు. మా అమ్మే చిన్ని రూపంలో మళ్ళీ పుట్టిందనుకున్నా. అలాంటి బంగారు తల్లి ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించట్లేదు. ఎక్కడుందో? ఈ నాన్నని తలచుకుంటూ ఎంత బాధపడుతుందో. ఎలా దాన్ని చేరుకోవాలో అర్థం కావట్లేదు గౌరీ. ఇన్నాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లల్ని చూసుకుంటూనే గడిపేశాను. నా చిట్టి తల్లి కనిపించట్లేదంటే నా గుండెంతా భారంతో నిండిపోయింది గౌరీ. నాన్న, మీరలా మాట్లాడకండి. నాకు భయంగా ఉంది. నేను అన్నయ్య ఎలాగైనా వెతికి చిన్నిని రేపటికల్లా తీసుకొస్తాం. అయ్యో దేవుడా, ఎందుకయ్యా మాకింత బాధనిచ్చావు? మా చిన్ని ఎక్కడుందో తొందరగా చూపించు స్వామి. అసలే చిన్న పిల్ల, ఆకలికి తట్టుకోలేదు. ఇప్పుడెక్కడుందో, ఏం చేస్తుందో? నా బిడ్డ ఏదైనా తిన్నదో లేదో? ఇదంతా మీ వల్లే జరిగింది. ఈ రోజు నా బిడ్డ నాకు కనిపించకపోవడానికి కారణం మీరే. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో ఇన్ని లక్షల మంది జనాల్లో నా బిడ్డని ఎక్కడని వెతకాలి? ప్లీజ్ నాన్న, అలా అనకండి. ఇదంతా కావాలని ఎవ్వరూ చేయలేదు. తెలియకుండా జరిగిపోయింది. నేను రాధికని తీసుకెళ్లి అన్ని చోట్ల వెతికొస్తాను. మీరు అమ్మా ఇంట్లో ధైర్యంగా ఉండండి. అమ్మా, నువ్వు కూడా అంతలా ఏడ్చి మా అందరిని ఇంకా బాధ పెట్టకు. సరే, మేము చిన్నిని వెతకడానికి వెళ్తున్నాం. మీరు మాత్రం బయటికి రాకండి అని రాధిక, సతీష్ అర్ధరాత్రి సమయమని కూడా చూడకుండా చిన్నిని వెతకడానికి బయలుదేరారు. ఇంతకీ చిన్ని ఎక్కడుంది? రాధిక, సతీష్కి చిన్ని కనిపిస్తుందా? వాళ్ళు తనని ఇంటికి తీసుకొస్తారా లేదా? తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.